హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వారాహి ఫ్యాషన్. సో ఈరోజు వీడియో వచ్చేసి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, థంబ్నెయిల్ చూసే ఉంటారు కదండి. సో ఎస్ అండి, నా స్మాల్ బిజినెస్లో నేను స్లోగా సక్సెస్ అవుతున్న నా స్మాల్ బిజినెస్లో ఫోటో షూట్స్ కోసం నేనైతే ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తానని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపించాలనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ, లేదంటే రీసెంట్గా స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయడం కానీ, లేదంటే మీ ఒపీనియన్ కమెంట్ చేయడం కానీ మర్చిపోకండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఫస్ట్ బెస్ట్ టూల్ వచ్చేసి మనకి ఇది ట్రైపాడ్ అండి. ఇది ఇలాగా డెస్క్ టాప్కి ఫిక్స్ చేసుకోవచ్చు. సో మన స్మాల్ బిజినెస్లో ఫస్ట్ మనం కంప్లీట్గా సక్సెస్ అయ్యి రిక్రూట్ చేసుకునే వరకు ఇండివిజువల్గానే వర్క్ చేసుకోవాలి. కాబట్టి ఈ టూల్ వచ్చేసి చాలా బెస్ట్ టూల్ అండి. ఇలాగ టేబుల్కి ఫిక్స్ చేసుకుంటే మనము లాంగ్ వీడియోస్ కానీ, షార్ట్ వీడియోస్ కానీ, లేదంటే లైవ్స్ కానీ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చాలా పర్ఫెక్ట్ చాయిస్. లింక్ కోసం అయితే కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తే నేను ఆ ప్రోడక్ట్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి వెల్వెట్లో ఇలాగ ఫర్ లాగా ఉండే క్లాత్ అండి. మీటర్ వైజ్లో అవైలబుల్గా ఉంటుంది. నాకు ఇది వచ్చేసి అంత సాటిస్ఫాక్షన్ లేదనమాట. సో క్లాత్ చూస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా ఎలిగెంట్గా ఉంటుంది, బాగుంటుంది. బట్ కమింగ్ టు మనము ఇలాగ జ్యువెలరీ డీటెయిల్స్, మనం ఇలాగ జ్యువెలరీ ఫోటోషూట్ కోసము యూజ్ చేసేటప్పుడు మనకి ఆ ఫినిషింగ్ అనేది, లేదంటే ఆ జ్యువెలరీలో ఉండే బీడ్స్ కానీ, లేదంటే స్టోన్స్ కానీ ఆ ఫర్ అనేది కవర్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఫొటోస్ అనేవి కంప్లీట్గా లుక్ అనేది రాదు. సో ఫొటోస్ ఎప్పుడైనా కంప్లీట్ లుక్ అనేది వస్తుందో మనకి కస్టమర్స్ కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. సో నాకు అది కరెక్ట్గా అనిపించక నేను దీనికి వెళ్ళాను అనమాట. ఇది వచ్చేసి స్పన్ క్లాత్ అండి. ఇది మనకి బయట ఫ్యాబ్రిక్ స్టోర్స్లో ఉంటుంది. ఇది కూడా మీటర్ వైజ్గా ఇస్తారు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది ప్రైస్ వచ్చేసి. సో మీరు ఈ 2 ఫొటోస్ తోటి కంపేర్ చేయొచ్చు అనమాట. సో చాలా పర్ఫెక్ట్ చాయిస్. నన్ను అడిగితే మాత్రం ఈ స్పాన్ క్లాత్ అనేది చాలా పర్ఫెక్ట్ చాయిస్. లైటింగ్ కరెక్ట్గా ఉంటుంటే ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ టూల్ వచ్చేసి ట్రైపాడ్ అండి. అందరికీ ఐడియా ఉంటుంది కదా, అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో కాకపోతే ఇందులో చాలా మోడల్స్ ఉంటాయన్నమాట. సో మనం ఈజీ ఆపరేటింగ్ది కానీ, బడ్జెట్ ఫ్రెండ్లీలో స్టాండర్డ్గా ఉండేది చూసి ఆర్డర్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా మనము స్టార్టింగ్లో ఎప్పుడైనా బడ్జెట్ ఫ్రెండ్లీవి చూసుకోవాలండి. సో స్లోగా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఒకేసారి అన్నీ ఇన్వెస్ట్ చేయకూడదు. ఇది నా సజెషన్ అండి. సో మీకు నచ్చినట్టుగా మీరు చేయండి. సో ఇది వచ్చేసి నా ట్రైపాడ్ అండి. ఇందులో మనము సైజు ఇంక్రీజ్ కానీ, ఇలాగా ఎక్స్టెండ్ కానీ, లేదంటే అడ్జస్ట్ కానీ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ట్రైపాడ్ కూడా మనం ఎప్పుడైనా సెల్ఫ్ వీడియోస్, లాంగ్ వీడియోస్ కానీ, లేదంటే ప్రోడక్ట్ ఓపెనింగ్ వీడియోస్, ఆ ప్రోడక్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తూ ఉంటాము. అప్పుడైతే ఈ ట్రైపాడ్ అయితే చాలా పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. సో లింక్ కోసం అయితే కమెంట్ చేయండి. సో ఇలాగ మనము ఫోన్ని పెట్టేసుకొని ఇలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ప్రోడక్ట్స్ డెలివర్ చేయడానికి కావాల్సినవి కొరియర్ కవర్స్ అనమాట. సో కొరియర్ కవర్స్ చాయిస్ కూడా చాలా డెలికేట్ అండి. చాలా రీసెర్చ్ చేసి మనమైతే వీటిని తీసుకోవాలి. మన ప్రోడక్ట్ ఏంటి అని చెప్పేసి, ఆ ప్రోడక్ట్ని మనం ఎలా బాక్సింగ్ చేస్తాము, ఎలా ప్యాకింగ్ చేస్తాము అని చెప్పేసి, ఆ ప్యాకింగ్ చేశాక ఆ సైజుని బట్టి మనము కొరియర్ కవర్స్ తీసుకోవాలండి. ఓన్లీ జ్యువెలరీ కదా, నక్లెస్ ఇందులో ఫిట్ అవుతుంది కదా కాదు. మీరు ఆ నక్లెస్ని ఎలా బాక్సింగ్ చేస్తారు, ఆ బాక్స్ అనేది ఇందులో ఫిట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. నేను ఇక్కడ మీకు చూపించింది కొరియర్ కవర్స్ అండి. శారీ కవర్స్ వేరే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోన్ అండి. ఇలాగ మనకి ప్లాస్టిక్లో ఇలాగ షీట్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇలాగ మనకు కావాల్సిన సైజులో దీన్ని అడ్జస్ట్ చేసుకొని బటన్స్ ఫిక్స్ చేసుకోవాలి. ఫోటోషూట్కి యూస్ చేస్తారనమాట. సో ఇది వితౌట్ కోన్తో తీసిన ఫోటో. సో కోన్ ఎలా యూస్ చేస్తాను అనేది నేను ఈ వీడియోలో ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. సో ఇలాగా మన ప్రోడక్ట్ చుట్టూ మనం ఆ కోన్ని ఫిక్స్ చేసుకొని, కోన్ టాప్లో నుంచి మనము కెమెరాతో కానీ, లేదంటే ఫోన్తో కానీ ఇలాగ ఫొటోస్ తీస్తున్నప్పుడు మనకి ఫోటో స్టూడియోలో ఫోటో షూట్స్ ఎలా ఉంటాయో అలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్మాల్ టూల్స్ ఇలాంటివి కూడా ఫోటో డెకరేటివ్ పర్పస్, లేదంటే మంచి ఎలిగెంట్ లుక్ కోసం అయితే ఇలాంటివి కూడా యూస్ చేస్తూ ఉంటానండి. ఇలా ఫ్లవర్ బొకేస్ అండ్ పిల్లల దగ్గర ఉండే ఇలాంటి బ్యూటిఫుల్ టాయ్స్ కూడా యూస్ చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు ఇవి కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట, ఫొటోస్కి బాగుంటాయి.
సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి. బై ది బై మీకు ఇందులో చూపించిన జ్యువెలరీ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలనుకుంటే కనుక లింక్ అని కమెంట్ చేయండి. మీకు ప్రైస్ డీటెయిల్స్ కానీ లేదంటే ఆర్డర్ లింక్ అనేది నేనైతే కమెంట్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా మేము బిజినెస్ ఎలా స్టార్ట్ చేసాము, ఏం చేస్తాము, ఇన్‌స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ ఎలా ఇంక్రీజ్ చేసాము అని చెప్పేసి ఎవరికైనా టిప్స్ కావాలనుకుంటే కనుక ప్లీజ్ కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియో అయితే తీస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ షాపింగ్.